నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీ మనసుని బాధ పెట్టిన ఒక వ్యక్తికి ఈరోజు నేను చాలా పెద్ద శిక్ష వేయబోతున్నాను తల్లి. ఇంకా వాళ్ళని కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఈరోజు బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే ఇన్ని రోజుల నుంచి మనం అడుగుతూ ఉన్న బాబా, ఈ వ్యక్తి వల్ల, పలానా మనిషి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళకి ఇలాంటి శిక్ష విధించండి బాబా, నేను బాధలు భరించలేకపోతున్నాను అని చెప్పి మనం అడిగిన ఒక విషయానికి బాబా మనకి సమాధానాన్ని ఇస్తున్నారండి. తల్లి, ఆ సమయం అనేది ఆసన్నమైంది. నువ్వు అడిగినట్టుగానే ఆ వ్యక్తికి నేను ఈరోజే శిక్ష వేయబోతున్నాను. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పి మనకి పంపిస్తున్నారు అని అంటే ఎందువల్ల ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి ప్రతి మనిషి జీవితంలో కూడా ఎనిమీస్ అనేవాళ్ళు, శత్రువులు అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి. అలాంటి శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోలేక ఒక్కొక్కసారి కోపంలో మనం వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. అయ్యో వీళ్ళని ఏంటా ఇంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి బాధగా అనిపిస్తుందండి. బాబాతో చెప్పుకుంటూ ఉంటాం, బాబా చూస్తూనే ఉన్నావు కదా బాబా, కనీసం ఇలా చూసేదానికంటే నా ప్రాణాలు తీసుకువెళ్ళిపో బాబా, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను అని చెప్పి తిడుతూ ఉంటామండి. చాలాసార్లు అనిపిస్తుంది, బాబా ఇలాంటి వాళ్ళకి మీరు శిక్ష అనేది వెయ్యరా అని కూడా అనిపిస్తుందండి. అంత ఘోరంగా బాధలు పెట్టే వాళ్ళు ఉంటారు. అది ఒక ఫ్యామిలీలో అండి, హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే వైఫ్ దగ్గర నుంచి సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఉన్న వాళ్ళు అయ్యే ఉండొచ్చు, లేదంటే బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అలాగా ఒక ఫ్యామిలీలో అండి ఇప్పుడు జరిగినట్టుగా ఒక భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవలకి ఆ భార్య అండి తన భర్త దగ్గర నుంచి అంటే రోజు కూడా తిట్టడం, కొట్టడం, తను ఒక ఇంట్లో పని చేసుకుంటూ, తన సర్వెంట్ అండి ఒక 5-6 ఇళ్లలో పని చేసుకుంటూ కష్టపడి పిల్లల్ని చదివించుకుంటుందండి. ఆవిడ రోజు కూడా అనుకుంటూ ఉంటుంది, అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే అని చెప్పేసి రోజు బాధపడుతూ తిట్టుకుంటూ ఉంటుందండి. అంటే ఆ బాధ అనేది ఉంటుంది కదా. ఖర్చులకు ₹1 కూడా ఇవ్వకుండా ఇంటికి వెళితే పైగా తన్నే డబ్బులు ఇవ్వమని, నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వమనడం, వండిన వంట సరిలేదని కాళ్లతో తన్నేయటం, ఇలా చేయటం, పిల్లల్ని చదువుకునే పిల్లల్ని బయటకు తోసేయడం, మీరు చదువుకోవడానికి వీల్లేదని పుస్తకాలన్నీ కూడా చించేయడం, ఇవన్నీ కూడా ఇంత టార్చర్ అనుభవిస్తుందండి. తను అనుభవిస్తూ చాలా బాధపడుతూ చెప్తూ ఉండేదండి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించో కాదండి, మా ఇంట్లో పనిచేసే ఒక మేడ్ గురించి. తను కూడా బాబా భక్తురాలండి. నిజంగా చాలా బాధపడుతుందండి. కానీ అలా చెబుతుందే కానీ, అలా తిడుతూనే ఉంటుందే కానీ, ఒక్కొక్కసారి ఒక్క రోజైనా సరే అతని దగ్గర నుంచి ఏదైనా మంచిగా ఫోన్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి. నేను తను చెప్పేటప్పుడు సరేలేమ్మా, తన పేరు రేఖ అనమాట, సరే రేఖ అంత మామూలుగా అయిపోతుందిలే, ఏదో టైం బాగాలేదనుకుంటా అంటే, అక్క ఇంకేం టైం అక్క, పెళ్ళయి 15 ఏళ్ళు అవుతుంది, మా ఆయనలో అస్సలు మార్పు రాలేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒకరోజు అలా బాధపడుతూ చెప్తుందండి. మరొక రోజు వచ్చి, అక్క నిన్న పిల్లలకి ఏదో తినడానికి తీసుకొచ్చాడు, చాలా సంతోషం అనిపించింది, ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళామని అడుగుతున్నారు పిల్లల్ని, అసలు వినిపించుకోవడం కానీ, ఏదైనా సంతోషంగా ఒక ఫోన్ వచ్చినా కొంచెం బాగా మాట్లాడినా చాలా సంతోషపడిపోద్దండి. అలాంటిది ఒకరోజు ఆవిడ చాలా బాధలను భరించలేక బాగా కొట్టాడండి. రాత్రి పడుకుని నిద్రపోతున్న ఆవిడని వెళ్ళి కొట్టడం, పిల్లల్ని కొట్టడం అలా చేస్తూ ఉండేసరికి ఆవిడ చాలా కోపంలో చాలా మంచి వాళ్ళని ఎప్పుడైనా సరే బాధ పెడితే ఏదన్నా అంటే వెంటనే జరిగిపోతుందంటండి. అలా తను తెల్లవారు ఇక్కడికి మన ఇంటికి వచ్చిన తర్వాత పనికి తను తిట్టుకుంటూ ఉండేదండి. తన కాళ్ళు చేతులు పడిపోతే బాగుండు, అసలు ఏదైనా ఒక లారీ వచ్చి గుద్దేస్తే బాగుండు, అసలు బతకడం వేస్ట్, ఇలాంటి జీవితంలో ఉన్నవాళ్ళు బతకడం వేస్ట్ అని నిజంగా అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. తను ఇలా తిడుతూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తుందండి, బాధగా అనిపిస్తుంది, అయ్యో ఏంటా ఈ గొడవలు బాబా. నేను బాబా దగ్గర ఎన్నోసార్లు అడిగాను అనమాట, ప్రత్యేకంగా తన గురించి ప్రార్థన చేస్తాను నేను ఎప్పుడు కూడా.
బాబా తన పడే కష్టాలు మీరే చూస్తున్నారు, ఎన్నో ఇళ్లలో పని చేసుకుంటా సరిగ్గా తినకుండా ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు తినమ్మా ఈ భోజనం చేయి, తినేసి వెళ్ళు అని చెప్పినా కూడా తనకి తినడానికి కూడా టైం ఉండదండి. అయ్యో అక్క తినేంత టైం లేదని నుంచోనే అట్లా చేసేసి పని కాఫీ ఇచ్చినా నుంచోనే తాగుతుంది, కూర్చోదండి. అంత ఫాస్ట్గా తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు తను కొట్టాడనో, చాలా విపరీతంగా బాగా కొట్టాడని, దెబ్బలు బాగా తగిలి ఆ కోపంలో తను తిట్టినప్పుడు ఒకసారి నిజంగానే అతనికి తన తిట్ల వల్ల మరి ఏమో తన టైం బాగోకో ఏమో కానీ నిజంగా ఆ శిక్ష అనేది అతనికి తగిలిందనమాట. అంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు అతనికి ఒక యాక్సిడెంట్ అవ్వడం, కాలికి దెబ్బ తగలడం, కాలు వేలు అనేది బాగా చితికిపోయి కొంచెం బాగా దెబ్బ తగిలిందా. కానీ ఆ తర్వాత తన పడే బాధ అనేది చూడలేకపోయామండి. అక్క ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాము తగ్గలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాము తగ్గలేదని. మొగుడు కానీ లేదంటే కనుక మన అయిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఒక కోపంలో మనం ఒక మాట అనేస్తామండి. అదే వాళ్ళకి నిజంగా జరిగితే భగవంతుడి వాళ్ళకి ఆ శిక్ష వేస్తే అది చూసి మనం భరించగలమా అండి? భరించే ఓపిక అనేది మనకు ఉండదు. మన కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే మనకు తెలిసిన వాళ్ళు ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో మనతో ప్రేమగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనం చూడలేమండి. అందువల్ల మన కోపంలో అనేస్తూ ఉంటాం. అన్న తర్వాత అయినా సరే వాళ్ళు మారతారేమో అన్న ఆశ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి బయటికి రాలేక, హస్బెండ్ దగ్గర నుంచి విడుదల అనేది దొరక్క వేరే ఇల్లు తుక్కుంటున్నానక్క, నాకు ఇల్లు కూడా దొరకటం లేదు ఉండడానికి అని కొన్ని మన తలరాతలను బట్టే జరుగుతూ ఉంటాయండి. మనం వెళ్ళిపోవాలన్నా, ఉండాలన్నా, కలిసి ఉండాలన్నా రాసుంటేనే జరుగుతుంది. అలాగే అందువల్ల గబాలను మనం ఒక మాట అనేసినా ఇప్పుడు మనం కూర్చొని వాళ్ళకి భోజనాలు పెట్టుకుని అతను ఏ పని చేయలేక ఇంట్లోనే పడుకొని ఉన్నాడక్క, సేవ చేయలేకపోతున్నాను అని ఇబ్బంది పడుతుందండి. ముందు గొడవల వల్ల ఇబ్బంది, ఇప్పుడు అతన్ని చూసుకోలేక ఇబ్బంది. అందువల్ల మనం బాబాకి ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలా శిక్షించమని, అతను ఏదైనా నాశనం అయిపోతే బాగుండు, తీసుకెళ్ళిపో బాబా అతన్ని అని చెప్పేసి మనం అనేదానికంటే సైలెంట్గా ఉండలేమండి. కానీ కష్టమే. కానీ ఒక్కొక్క నిమిషం మనం అనేటప్పుడు ఆ మాటలు ఫలిస్తాయి అనేది అక్షరాల నిజమేమో అనిపిస్తుంది నాకైతే. నేను ప్రత్యక్షంగా చూస్తున్నానండి. కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి కదా, అవే మనందరం తెలియజేస్తున్నాం. అందువల్ల అది ఎవరైనా సరే, ఇప్పుడు హస్బెండ్ కాకపోయినా లేదంటే మన ఫ్రెండ్స్ కానీ మళ్ళీ మన నైబర్స్ కానీ ఎవరికి ఇలా జరిగినా కూడా మనం బాధపడతాం. అందువల్ల ఎలాంటి శిక్ష వెయ్యాలి అని నిదానంగా మనం ఆలోచించగలిగితే బాబానే వాళ్ళని తీర్చిదిద్దడానికి కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని మనం నమ్మితే కనుక, బాబా దగ్గర పూర్తి శరణాగతి పొందితే నిజంగా మన ఇలాంటి కష్టాల నుంచి కొంచెమైనా సరే మనం దూరంగా ఉండొచ్చండి. ఇప్పుడు అలాంటి వాళ్ళని శిక్షించాలా లేదంటే కనుక బాబాకి అప్పగించాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.